రాష్ట్రంలో యువత ప్రపంచంతో పోటీ పడేలా ట్రైనింగ్ ఇచ్చేందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులు కూడా స్కిల్స్ పెంచుకోవాలన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో విద్యార్థులకు ఉపయోగపడే ప్రతి కోర్సును చేర్చామన్నారు కలెక్టర్ అనుదీప్. ఇక ఖమ్మం జిల్లా టేకులపల్లి ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు మంత్రి తుమ్మల. ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి మీ చదువు కాకముందే కంపెనీలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి విధంగా మిమ్మల్ని ఈ యొక్క టెక్నాలజీలో నిష్ణాతులు చేయాలని టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తోటి మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి ఐటీఐలు కావచ్చు, నిర్వీర్యమైనటువంటి ఐటీఐలు కావచ్చు, ఆనాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కోర్సులు 60-70 సంవత్సరాల క్రితం మెకానికల్ అని లేకపోతే సివిల్ అని ఏదో 2-3 కోర్సులతోటి నడిచేటటువంటి ఐటీఐల ద్వారా మారిన పరిస్థితుల్లో ఆ యొక్క విద్య ఈ టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితులకి అనుకూలంగా లేదు. అందుకనే ఒకవేళ ఐటీఐలో అవి సక్రమంగా లేవొకటి, అవి సక్రమంగా నిర్వహించలేకపోతున్నాం. అందులో వచ్చిన విద్యార్థులకి సరైనటువంటి డిమాండ్ లేదు. ఆ కోర్సులు మటుమాయమైపోయి ఆ పనులు కూడా అంతర్ధానం అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచీకరణలో పోటీ పడేటటువంటి కోర్సులు మీకు అప్పచెప్పాలి. ఈ తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాదు, బయట కంపెనీలు కూడా మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్లేటట్టుగా మిమ్మల్ని తయారు చేస్తే, మీకు ఆ నైపుణ్యతనిస్తే మీరు ఈ దేశంలో ఎక్కడైనా బతకగలిగే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని రేపు ఏం వస్తుందో దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేయాలని, ఈ సమాజానికి రేపు మీకు ఎక్కడ అవసరం అవుతుందో ఆ వచ్చేటటువంటి టెక్నాలజీ వచ్చేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని తయారు చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి మీ జీవనోపాధికి ఎన్నుక్కునే పని లేకుండా వాళ్లే వచ్చి మిమ్మల్ని ఎన్నుక్కొని మీకు ఏ సెక్టార్లో మీకు ఆ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా. ఇప్పుడు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మంచిగా పనిచేసే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఐటీఐల్లో కానీ చదువుతున్నప్పుడే వచ్చి లక్షలు ఇచ్చి తీసుకెళ్తున్నారు కొంతమందిని. కానీ గత 10, 15, 20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రమాణాలు తగ్గిపోయినాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాలేజీల యొక్క ఫ్యాకల్టీ లేదు, వాళ్ళకి సరిపోయినటువంటి నైపుణ్యత ఇవ్వలేకపోతున్నారు. తద్వారా బీటెక్ చదివినా కూడా ఆయనకి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ రావట్లా. అందుకనే చెప్పుకోవటానికి బీటెక్ ఉంది కానీ చేయటానికి పని దొరకట్లేదు. ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో మీకు ఇష్టమైంది రేపు భవిష్యత్తుకి మీకు ఉపయోగపడాలి, ఇందాక బాబు దేశానికి ఉపయోగపడాలి. కాబట్టి మీ మేధస్సుని సద్వినియోగం చేసుకోవటం కోసం మన ఉమ్మడి జిల్లాలోనే 4 ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేశాం. మణుగూరు కానీ, భద్రాచలం కానీ, అదేవిధంగా కొత్తగూడెం, ఖమ్మం. ఆ పక్కనైతే మీకు ఇండస్ట్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి. దయచేసి ఇన్స్ట్రక్టర్లు కానీ, టాటా వాళ్ళు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న పరిశ్రమలు ఏంటి, బీపీఎల్లో ఏదైతే సూట్ అవుతుంది, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏది డిమాండ్ ఉంటుందో అది కూడా మీరు ప్లే చేయాలి.